మహోన్నతుడ పరమ తండ్రి యేసయ్య స్తోత్రం. ఈ మంచి సమయం బట్టి స్తోత్రం దేవా తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య స్తోత్రం. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి స్తోత్రం దేవా తండ్రి. ఇంతవరకు ఆరాధనలు నడిపించిన విధానం బట్టి స్తోత్రం దేవా తండ్రి. ఇంకొన వాక్య భాగంతో మరియు మీ యొక్క స్వరంతో వినిపించి నడిపించండి. ఇక్కడ కూడి ఉన్నటువంటి మీ యొక్క బిడ్డలందరినీ ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఇక్కడ వాక్యములు ఎగురుతుండగా మమ్మల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచి మీ యొక్క బలంతో నడిపించండి. మీకు మహిమ ఘనత ప్రభావం చేస్తూ మా ప్రభు రక్షకుడిని యేసుక్రీస్తు మనం ప్రార్థించి వేడుకున్నాం దేవా. ఆమేన్. ఈరోజు వాక్య భాగంలో నా పొరుగువాడు ఎవరు అని మనం దేవుని యొక్క సందేశంలో చూద్దాం. హల్లెలూయా. నా పొరుగువాడు ఎవరు? ఈ యొక్క ఆమోసు గ్రంథము 7 నుంచి 17లో మనం చూస్తే ఏం చెప్తుందంటే 7వ వచనము, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. ఏమంటున్నాడంటే, మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. ఏం చేస్తున్నాడంట? మట్టపు గుండు చేత పట్టుకొని, ఎవరు? యెహోవానే, దేవుడైన యెహోవానే మట్టపు గుండు చేత పట్టుకొని బాగా చక్కగా కట్టబడినటువంటి గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా కనబడింది. బాగా కట్టబడినట్టు గోడ మీద నిలుచుకున్నాడంట. దాన్ని కూడా పరీక్ష చేస్తున్నాడు అని అర్థం. దీన్ని బట్టి మనము యెహోవా మనల్ని కూడా మట్టపు గుండు పెట్టి మనల్ని కొలుస్తారు. హల్లెలూయా. మనం జాగ్రత్తగా ఉండాలి. యెహోవా ఆమోసు అంటున్నాడు, ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా. ఆమోసు ఏమంటాడు? యెహోవా ఏం చేస్తున్నావు ఆమోసు? నీకు కనపడుచున్నది ఏమి అని అడిగాడు. అందుకు నాకు మట్టపు గుండు కనబడుచున్నది అని నేనంటిని. ఏమన్నాడంట? నాకు మట్టపు గుండు కనబడుచున్నది. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నా జనులు ఎవరు? ఇశ్రాయేలు వాళ్ళు. వారి మధ్యలో నేను మట్టపు గుండు వేయబోచున్నాను అని చెప్పాడు. నేనికను వారిని దాటిపోను. నేను ఇన్ని రోజులుగా వారిని చూడనట్టు నేను దాటిపోతిని. ఇక మీదట నేను అలాగే చేయను. నేనికను వారిని దాటిపోను అంటున్నాడు. ఇస్సాకు సంతతి వారు 9వ వచనం, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఏమంటున్నాడు అంటే, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, మరియు ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. అంటే కోపంతో మాట్లాడుతున్న మాటలుగా మనము ఇక్కడ చూస్తాం. యెహోవా దేవుడికి మహా కోపంతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి, ఇప్పుడు ఇంతవరకు మాట్లాడింది ఎవరు? యెహోవా దేవుడును మరియు ఆమోసు కదా. యెహోవాను మరియు ఆమోసు మాట్లాడుతున్నారు. ఇప్పుడేమంటే ముక్కలు, అప్పుడు బేతేలులోని యాజకుడిని అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి,
ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు అని చెప్పాడు అనమాట. ఇశ్రాయేలుల మీదను మీ మధ్యను ఆమోసు ఏం చేస్తున్నాడు? కుట్ర చేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి తీసుకుపోబడుదురనియు ప్రకటించుచున్నాడు. ఈ ఆమోసు ఏం చేస్తున్నాడు తెలుసిన? యెరోబాము, నువ్వు రాజు కదా, నువ్వు ఖడ్గంతో చస్తావట. ఇజ్రాయేల్ ఉన్నారు కదా, వాళ్ళు ఇజ్రాయేల్ దేశం వారు చెరలోనికి తీసుకొని పోబడుదురని చెప్తున్నాడు అని అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాను. ఈ మాటలు దేశము సహింపజాలదని ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు మా అమజ్య అనే బేతేలులోని యాజకుడు. ఓకే, ఇలా ఉండని. మరియు 12వ వచనంతో, మరియు అమజ్య ఆమోసుతో ఇట్లనెను, ఓ దీర్ఘదర్శి ఆమోసు, నువ్వు చెప్తున్నది ఏంటి? మరియు అమజ్య ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపొమ్ము. నువ్వేం చేయాలి తెలుసా? తప్పించుకొని యూదా దేశములోనికి పారిపొమ్ము, అచ్చటిని బెత్తము సంపాదించుకునము. అక్కడేం చేసుకోవాలా? బెత్తం కూడా అక్కడే సంపాదించుకునము. అచ్చటనని వార్త ప్రకటించుము. అక్కడేం చేయి? నీ ప్రవచనములు పలుకుతున్నావు కదా, అది అక్కడే నీ వార్త కూడా ప్రకటించుము అని చెప్తున్నాడు. 13వ వచనం, బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, దాని రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దీనిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. ఏమంటున్నాడు? ఇదేం తెలుసా? ఇది బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము. ఇదేది? రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధానిలోని పట్టణమై ఉన్నందున నీవికను దీనిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అంటున్నాడు. బాబు, ఇది రాజు యొక్క స్థలం, ఇది రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, దీనిలోని ఇంకా నీ యొక్క ప్రకటనలు చేయొద్దు అని చెప్తున్నాడు. అందుకు ఆమోసు 14వ వచనంలో అమజ్యతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను. ఏం చెప్తున్నాడు? నేను ప్రవక్త కాదు, ప్రవక్త యొక్క శిష్యుడు కాదు అంటున్నాడు. కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకునేవాడును. అయ్యో, నేనేం తెలుసా? నేను గొర్రెలు మేపుకునేవాడిని. మేడి పండ్లు ఉన్నాయి కదా ఈ అడవిలో, ఈ మేడి పండ్లు ఏరుకునేది తినేవంటి మేడి పండ్లు ఏరుకొని తినేటువంటి వాడను. మేడి పండ్లు ఏరుకుని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవాయే నన్ను పిలిచి, నేనేమో నా దారిని నేను మందను కాచుకుంటా ఉంటే ఏం చేశాడు? యెహోవాయే నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చును. హల్లెలూయా. ఏం చెప్పాడు యెహోవా? నన్ను పిలిచి, ఏ ఆమోసురా, నీవు పోయి నా జనులైన ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చును. కాబట్టి నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అయ్యా? లేకుంటే నీ దగ్గరికి రావడం ఏంటి? రాజు దగ్గరికి రావడం ఏంటి? ఇజ్రాయేల్ దేశం వారి దగ్గరికి పోవడం ఏంటి? నాకు సంబంధం లేని పని అది. హల్లెలూయా. కాబట్టి ఈ పనికి సంబంధమైన వాడెవరు? ఆ యెహోవా దేవుడే నన్ను పంపించున్నాడు, నేను వచ్చినాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. కరెక్టే కదా? మీకంతా చెప్పాలనేమి, మీ దగ్గర నేను తిట్టించుకోవాలనేమి. హల్లెలూయా. 16వ వచనం. ఓకే, యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీయులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాటల జార విడవ
కూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. ఏమంటున్నాడు? యెహోవా మాట ఆలకించుము. నీవు యెహోవా మాట ఆలకించయ్యా. ఇది నా మాటలు కాదు, ఇది యెహోవా మాట. చెవులున్నాయా? ఉంటే ఆలకించు. ఇశ్రాయేలీయులను గూర్చియు ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి గూర్చి ఇస్సాకు సంతతి వారిని గూర్చియు మాట జారవోడవకూడదనియు నీవు ఆజ్ఞించుచున్నావే అని యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నీవు వారి గురించి మాట్లాడి యెహోవా మాట వినకూడదంటున్నావే, నీవు సెలవిస్తున్నావే, జారవోడకూడదని చెప్పి సెలవిస్తున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యగును. ఓ అమధ్య, నీ భార్య ఏమవుతుందా? నీ యొక్క భార్య ఇక్కడ పట్టణమందు వేసి అయిపోతుంది. ఓకే, వ్యభిచారి అయిపోతుంది. నీ కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులంతా కూడా ఏం చేస్తారు? ఖడ్గముతో కూలుదురు. నీ భూమి నూలు చేత విభాగింపబడి నీ భూమి నూలు చేత విభాగింపబడి నీవు అపవిత్రమైన దేశం ముందు చత్తు. హల్లెలూయా. నీ భూమిని పంచుకునేసారి జనాలు. నువ్వు అపవిత్రమైనటువంటి దేశం ముందు సత్తు. అవశ్యము ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి చెరకొని పోబడుదురు. అంతేకాకుండా నీ చెప్పబడిన విషయం ఏమంటే, ఇశ్రాయేలీయులు చెరపట్టబడి పరదేశమునకు చెరకొని పోబడుదురు. ఏమంతా అవశ్యము ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి చెరకొని పోబడుదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇది విషయం. ఏంటున్నాడు? ఇది యొక్క ప్రవచనం. ఇందులో నా పొరుగువాడెవరు అంటే, ఈ అమధ్య పొరుగువాడా? ఇది పొరుగువాడే. వాడు శత్రువులాగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అమధ్య ఏమి పొరుగువాడుగా వాడు ఏం చేయాలి? అమధ్య ఈ యొక్క ఆమోసును ఆదరించాలి, దేవుని యొక్క ప్రవక్తను గౌరవించాలి. కానీ అమధ్య ఇక్కడొచ్చి పొరుగువాడుగా కాకుండా పరాయివాడుగాను శత్రువుగాను ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది ఏమంటే, ఇది ఎందుకు జరిగింది అంటే, ఇది జరిగిన విషయం ఏమంటే, ఆమోసు ఉత్తర ప్రాంతంలో ప్రవచించినప్పుడు మరి అతనిపై దాడి చేసి ప్రవచించకుండా ఆపాడు ఈ యొక్క అమధ్య. ముఖ్యంగా ఆరాధన స్థలము రాజుపై దాడి చేసినందున ఆమోసు ప్రవచనాల కారణంగా అతనికి మరియు అమధ్యకు మధ్య వివాదం ఏర్పడింది. హల్లెలూయా. ఈ వివాదం ఏర్పడిన తర్వాత వారిద్దరి మధ్యలో ఒక సమస్య ఏర్పడింది. కాబట్టి వారు ఒకరికొకరు ఈ విధంగా మాట్లాడుకొని చివరికి ఏమైందంటే, ఆ అమధ్య యొక్క భార్య పైనను ఆ బిడ్డల పైనను మరియు అమధ్య యొక్క పైనను ఈ యొక్క ఆమోసు ప్రవచించి వారిపైన శపించే అవకాశాన్ని తెచ్చిపెట్టుకున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సేవకులకు కానీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనం ఆది నిదానించి ముందుకెళ్ళాలి. తర్వాత కీర్తన గ్రంథం 82లో మనం చూస్తే 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుతున్నాడు. హల్లెలూయా. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపుదురు? మరి పేదలకును తల్లిదండ్రులను పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారిని దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతి నుండి వారిని తప్పించుడి. ప్రజలకు తెలివి లేదు, వారు గ్రహింపరు,
వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుతున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదరా? అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురా? దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవా, ఈ భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు అని ఈ కీర్తన విశ్లేషణ చేస్తున్నది. హల్లెలూయా. దీనిలో మనము చూసినట్లయితే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే దేవుని యొక్క సమాజంలోనే దేవుడు ఉంటాడు. సైతానిక సమాజంలో ఉంటాడా? ఉండడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు అంటే ఈ వచనాలు 6వ వచనంలో మనం చెప్పబడిన దేవుళ్ళు అంటే ఎవరు? దేవుళ్ళు అంటే ఎవరు? ఇజ్రాయేలు దేశంలో, ఇజ్రాయేలు వెలుపరి ప్రాంతాల్లో ప్రజలు పూజించే దేవుళ్ళు కాదు. ప్రజలు విగ్రహాలకు పూజిస్తారు కదా, ఆ దేవుళ్ళు కాదు. అలాంటి దేవుళ్ళతో నిజంగా దేవుడికి సంబంధమే లేదు. ఓకే, వాళ్ళు దేన్ని పూజించుకుంటే ఏమి దేవుడికి సంబంధం లేదు. వారితో ఆయన ఆ యొక్క వేరే దేవుళ్ళతోనూ ఆయన ఏమీ మాట్లాడడు. ఆ మాటకు వస్తే వాళ్ళంతా అసలు దేవుళ్ళు కారని చెప్పేసి మనము దేవుని యొక్క దేవుడు తానొక్కడే దేవుణ్ణి ఆయన చెప్తాడు కదా. ఆ దేవుళ్ళతో నిజమైనటువంటి ఏ ప్రభావం లేదు, ఏ మహిమ లేదు అని చెప్తాడు కదా. కాబట్టి ఈ దేవుళ్ళు అని చెప్పిన మాట ఏంటి? హల్లెలూయా. ఈ దేవుళ్ళు అని చెప్పిన మాటలు అంటే, దేవుళ్ళు అంటే కీర్తనలో దేవుళ్ళు ఇజ్రాయేలు న్యాయాధిపతులు. ఓకే, ఈ దేవుళ్ళు అంటే కీర్తనలో ఈ కీర్తనలోని దేవుళ్ళు ఎవరంటే ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల్ని ఆయన దేవుళ్ళుగా నియమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుళ్ళుగా నియమిస్తున్నాడు అంటే దేవుడు పెద్ద దేవుడు, వీళ్ళు చిన్న దేవుళ్ళు. హల్లెలూయా. అంటే ఈ చిన్న దేవుళ్ళు ఏం చెప్పాలి? పెద్ద దేవుడికి లోబడాలి. హల్లెలూయా. మనం ఒకవేళ న్యాయాధిపతులుగా ఉంటే దేవుడు మనకు అధికారం ఇస్తాడు, ఇది న్యాయంగా చేయాలని. మనము దాన్ని న్యాయంగా చేసినంత వరకు మనము దేవునికి లోబడినటువంటి దేవుళ్ళుగా ఉంటాము. అన్యాయస్తులుగా మారినప్పుడు మనము వచ్చి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన కృతజ్ఞత లేదు దేవుళ్ళుగా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయేలు న్యాయాధిపతులలో దేవుడు వీరిని దేవుళ్ళు అని పిలిచాడు. దేవుడు వారిని దేవుళ్ళు అని ఎందుకన్నాడంటే వారు దేవుని ప్రతినిధులుగా దేవుని తరపున న్యాయం తీర్చేందుకు దేవుని చేత నియమితులైన వారు. హల్లెలూయా. దుర్మార్గులకు శిక్షను నియమించుటలో మరియు నిర్దోషులకి న్యాయము చేకూర్చుటకును తీర్పు తీర్చే పని దేవునివి. హల్లెలూయా. ఈ దేవుళ్ళవి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? దేవుని చిత్తం ప్రకారం పనిచేయాలి. వీళ్ళు న్యాయాధిపతులు ఒక సమయంలో తమకు కూడా దేవుడు తీర్పు తీస్తాడని అర్థం చేసుకోవాలి. ఈ న్యాయాధిపతులు ఉంటారు కదా, వీళ్ళు మనము వేరే వాళ్ళకి న్యాయం తీర్చేదే కాదు, ఒకప్పుడు ఈ న్యాయం తీర్చే పని దేవుడి చేత అప్పగింపబడి మనకు కూడా దేవుడు నిజమైన దేవుడు మనకు తీర్పు తీరుస్తాడని వాళ్ళు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మర్చిపోకూడదు. ఇజ్రాయేల్ న్యాయాధిపతులు చెడిపోయారు, కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క ఇష్ట ప్రకారం చేశారా? లేదు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి వారి యొక్క దుర్మార్గ పనుల వలన వాళ్ళు చెడిపోయారు. హల్లెలూయా. ఈ న్యాయాధిపతులు ఏం చేశారు? ఈ ఇజ్రాయేల్ న్యాయాధిపతులు చెడిపోయారు, న్యాయాన్ని పాడు చేశారు. న్యాయం ఏం చేశారు? న్యాయంగా చేయలేదు, పాడు చేసేసారు.
న్యాయాధిపతులకు దేవుని స్థానంలో నిలిచే న్యాయం తీర్చే బాధ్యత ఉంది. ఈ న్యాయాధిపతులు దేవుడు నియమించాడే. వీళ్ళేం చేయాలి? దేవుని స్థానంలో వీళ్ళు నిలుచుకొని దేవుని చిత్తం ప్రకారం న్యాయం తీర్చాలి. ఆ బాధ్యత వీళ్ళపైన ఉంది. కాబట్టి ఎలాంటి అన్యాయమైన, ఎలాంటి పక్షపాతమైన, ఎలాంటి లంచగొండితనమైన చాలా భయంకరమైన పాపం. అయ్యో, ఏ తప్పు చేసినా కానీ భయంకరమైన పాపం. అది కేవలం మానవులకు విరోధంగానే కాదు. ఎవరైతే న్యాయానికి అన్యాయమైన న్యాయంలోగా నశించిపోతున్నారో వాళ్ళకే నియమితం కాదు. ఇది కేవలం మానవులకే నియమితం కాదు, ఇది దేవునికి విరోధంగా కూడా ఉంది. హల్లెలూయా. వీళ్ళేం చేస్తున్నారంటే దేవునికి విరోధంగా న్యాయం చేస్తున్నారని అర్థం. కాబట్టి ఇది చాలా అపాయమైన పని వాళ్ళు చేస్తున్నారు. హల్లెలూయా. అందుకంటాడు, ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు. అందుకంటే గర్జిస్తున్నాడు దేవుడు. ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతం చూపుదురు. కోపం వచ్చేసింది దేవుడికి. ఎన్నాళ్ళు? దేవుడు న్యాయాధిపతులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఆ న్యాయాధిపతులతో మాట్లాడుతున్నాడు. ఇట్లా పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. వాళ్ళకి న్యాయం కలగాలి. తల్లిదండ్రులు లేని వారికి న్యాయం కలగాలి. శ్రమ గల వారిని, దీనులకును న్యాయం తీర్చండి. వాళ్ళకి న్యాయం చేసేదానికి అది నియమించాను. మీకు కళ్ళుందా, మీకు చెవులుందా అని గర్జిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. 5వ వచనం, జనులకు తెలివి లేదు, వారి గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. హల్లెలూయా. అన్యాయస్తులైన న్యాయాధిపతుల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు కాదు, చీకటి అజ్ఞానాన్ని, దుర్మార్గతను కూడా సూచిస్తుంది. న్యాయాన్ని తారుమారు చేయడం వల్ల సమాజమంతా కదిలిపోతూ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఏ న్యాయాధిపతులారా, మీరు సరిగ్గా న్యాయం తీర్చలేదంటే దేశమే కూలిపోతుందిరా, ప్రమాదం ఉందిరా. పునాదులే పాడైపోతే కట్టడం ఎలా నిలుస్తుంది? మీరు పునాదులే పాడు చేస్తే ఈ కట్టడాలు ఎలా నిలుస్తాయి అని దేవుడు కోపంగా, రౌద్రంగా మాట్లాడుతున్నాడు. 6వ వచనం, మీరు దైవములనియు, మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చుచున్నాను కదా. మీరు గొప్ప స్థానంలో ఉన్నారు, మీరు దైవాలని చెప్పేసి నేనే పేరు పెట్టాను, నేనే గౌరవం ఇచ్చాను. యేసు ప్రభు యోహాను 10:34లో ఈ వచనాన్ని ఎత్తి చెప్పాడు. కీర్తనలోని దేవుళ్ళెవరో ఆయన చెప్పాడు. యేసు ప్రభే కీర్తనలో ఉండే దేవుళ్ళు ఎవరని చెప్పేసి ఆయన చెప్పాడు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో వారిని అన్నాడు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో వారిని దేవుళ్ళు అన్నారు. దేవుని వాక్కు వచ్చినది నాయకులకు, పరిపాలకులకు, ఇజ్రాయేలు వారి న్యాయాధిపతులకు. వారంతా ప్రజలకు న్యాయం తీర్చవలసిన వారు దేవుని ప్రతినిధులు. జాతి పరంగా చూస్తే వారికి దేవుని మధ్యన తండ్రి కొడుకుల సంబంధం ఉంది. హల్లెలూయా. ఈ న్యాయాధిపతులు దేవునికి కొడుకులు లాంటి వారు. హల్లెలూయా. దేవుడు తండ్రి అయితే వీళ్ళు కొడుకులు లాంటి అలాంటి సంబంధం ఉంది. అయినా వ్యక్తిగతంగా వారిలో చాలామంది దుర్మార్గులు, కానీ వీళ్ళలో దుర్మార్గులు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ఎరుగుని వారు ఉన్నారు. ఆయనపై ఆధారపడక సేవింపక ఉన్నవారై ఉండొచ్చు. కానీ వాళ్ళు దుర్మార్గులు ఉండొచ్చు, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు ఉండొచ్చు, ఆయనపై ఆధారపడక సేవింపక ఉన్నవారు ఉండొచ్చు. కానీ అధికారం అనేది ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ అధికారాన్ని సక్రమంగా పాటించవలసిన బాధ్యత వాళ్ళకి దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి
వారు చాలా ఉన్నత స్థానంలో ఉండి దేవుళ్ళు అని పిలువబడినప్పటికీ అందరిలాగానే వారు చనిపోతారు. వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే నిజమైన దేవుడు యెహోవా దేవుడు, నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. కాబట్టి వీళ్ళు వచ్చి దేవుని యొక్క ఆజ్ఞను ప్రజల్లో సక్రమంగా పాటించడానికి వీరు దేవుడు ఎన్నుకున్నటువంటి దేవుడు వీళ్ళు చనిపోతారు. ఒకవేళ కుప్పగూలినట్లే అనే మాటను బట్టి చూస్తే హఠాత్తుగా నాశనం అవుతారేమో కూడా. అయ్యో, ఈ దేవుళ్ళలో కుప్పగలినట్టు హఠాత్తుగా ఉన్నట్టుంటే అట్లా కూలబడి కూడా చనిపోవచ్చు. వాళ్ళకేమో అంత శక్తి, దేవుడికి ఉన్నటువంటి శక్తి లేదు. కానీ దేవుడికి ఉన్నటువంటి అధికారాన్ని వాళ్ళ ప్రజల మధ్యలో ప్రవర్తించడానికి, ప్రజల మధ్యలో దాన్ని తీసుకురావడానికి, దాన్ని సరైన రీతిలో ఉపయోగించే అధికారం వాళ్ళకి ఇచ్చారు. హల్లెలూయా. 8వ వచనం, దేవాలయము భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందురు. మానవ న్యాయపతులు అవినీతి దాసులైన ఎంతగా అందులై కళ్ళు లేని వారై గుడ్డివారై పోయారంటే దేవుడే వచ్చి న్యాయం తీర్చే పని చేపట్టవలసిందని ఈ కీర్తనాకారుడు విన్నపం చేస్తున్నారు. అయ్యా దేవా, ఈ యొక్క దేవుళ్ళు అన్యాయస్తులైపోయినారు, దుర్మార్గులైపోయినారు, నీతులైపోయిన నికృష్టులైపోయారు, ప్రజలకు న్యాయం కలగట్లేదు, నీవే వచ్చి తీర్పు తీర్చు అని కీర్తనాకారుడు దేవునికి పాడి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఈ ప్రార్థనకు దేవుడు ఒకనాడు జవాబిస్తాడు. ఈ ప్రార్థనకు రోజు దేవుడు నిజమైన దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో కొలస్సీయులలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు వ్రాయినది, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని రాస్తున్నారు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయచూ ఉన్నాము. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన కూడా చేస్తున్నారు. మరియు 4వ వచనం, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. మీ దగ్గరికి ఏమొచ్చింది? సువార్త వచ్చింది, సత్యం వచ్చింది. ఏం చేశారు? మీరు విన్నారు, ఆ నిరీక్షణలో కూడా మీరు ఉన్నారు. కాబట్టి మీకు ఇంతవరకే వచ్చింది కాబట్టి అది వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన మాటల నుండి మీతో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇది బాగా ఫలిస్తుందని చెప్తున్నాడు. 7వ వచనం, ఎఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. ఎఫ్రా గురించి మాట్లాడుతున్నాడు. అదెవరు? ఇంకొక దాసుడు. మరియు అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఆ ఎఫ్రా మా విషయంలో మాకు తెలిసిన మంచి నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. వాడు ఏం చేశాడు? ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలియజేశాడు, చెప్పాడు. మీ గురించి బాగానే చెప్పాడు. అందుచేత ఈ సంగతి
వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును మరియు ఆయన నిమిత్తము పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములోను సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును పెడుచున్నట్లు మేము వింటిమి. ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమోటుకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. హల్లెలూయా. ఇవన్నీ దేవుని తరపున కూడా వీరు బతిమాలుచున్నారు. దేవుని మీ తరపున మేము బతిమాలుచున్నాము అని చెప్తున్నారు. దేవుని బతిమాలుచున్నాము. 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అని అంధకారంలో ఉంటే మనం అక్కడి నుండి తీసి ఆయన తండ్రి కుమారుని ఆయన యొక్క కుమారుని రాజ్యము కుమారుని యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేసేసాడు. 14వ వచనం, ఆ కుమారుని యందు మనము విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. 14వ వచనం వచ్చి ఏమవుతుందంటే ఆ కుమారుని యందు మనకు విమోచనము పాపక్షమాపణ కలుగుతున్నది అని చెప్తుంది. హల్లెలూయా. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసిన సహోదరుల కొలసీలకు అంటే రోమా పట్టణం నుంచి ఈ ఎఫెసీ పట్టణానికి రోమాలో ఇది రాస్తుంది. రోమా 1:1 మరియు రోమా 1:3 ఇది రాయబడింది. ఎఫెసీ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో తూర్పు దిక్కున ఉన్న ప్రాధాన్యత లేని ఒక చిన్న ఊరు ఇది కొలసి. ఎక్కడ నుండంట? ఎఫెసీ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో తూర్పు దిక్కున ఏ ప్రాధాన్యత ఏ విలువ లేదు ఆ పట్టణానికి. చిన్న ఊరు ఈ కొలసి. ఇప్పుడు ఈ ప్రాంతమంతా టర్కీ దేశంలో ఉంది అని చెప్తున్నారు. హల్లెలూయా. టర్కీ దేశంలో ఉంది. కొలసియా లవోదికలకు దగ్గరగా ఉంది. కొలసి వచ్చి లవోదిక దగ్గరగా ఉందంట. మరియు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు సహోదరుడు తిమోతియును శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక అని వీళ్ళు కొలసీలకు రాస్తున్నారు. హల్లెలూయా. తిమోతి ఎవరు? పౌలు యొక్క శిష్యుడు. ఎఫ్రా ఎవరు? ఆయన కూడా శిష్యుడు. హల్లెలూయా. మనము మీకోసం ఉంచబడ్డ ఆశాభావం అంటే విశ్వాసులకు ఇప్పుడు వారి హృదయంలో ఉన్న ఆశాభావం కాదు, ఒక రోజున తమకు కలగబోయే వాస్తవికత ఆశాభావం. మీకున్న ఆశాభావం అంటే ఇప్పుడుండే మనకు ఏదో ఆశల గురించి ఉండేది కాదు. భవిష్యత్తులో పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క సజీవమైనటువంటి నిత్య జీవమనే ఆశాభావం. హల్లెలూయా. అది చెప్తున్నాడు పౌలు. హల్లెలూయా. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యము, అది మీలో ఉంది కదా ఆశాభావం. ఆశాభావం దాన్ని సఫలం చేసేదానికి ఆశకు నెరవేరేదానికి ఆ సువార్త మీ దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. దాన్ని స్వీకరించారు కదా, సంతోషం. ఎందుకంటే మీరు నరకానికి పోరు, మీరు పరలోకం చేరుకుంటారు. ఎందుకంటే ఆశ మీలో ఉంది కాబట్టి మీరు వచ్చిన శుభవార్తను స్వీకరించి దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీ దగ్గరికి వచ్చిన శుభవార్త
సత్యవాక్కు. హల్లెలూయా. అది ఏం వాక్కు? సత్యవాక్కు. అది సత్యమైనది, అది అబద్ధాన్ని చెప్పదు, సత్యాన్ని చెప్తుంది. మీకు పరలోక రాజ్యము ఖచ్చితంగా మీకోసం ఉన్నది అని చెప్పేసి మీరు ఈరోజు మీ యొక్క మనస్సును మార్చుకొని మారు మనస్సు పొంది యేసుక్రీస్తు సజీవ దేవుణ్ణి మీరు వెతికినారంటే ఆ యొక్క సువార్త మీలో వ్యాపిస్తుంది. హల్లెలూయా. ఆ సువార్త మీలో వ్యాపించినప్పుడు అది శుభవార్త. హల్లెలూయా. అది శుభవార్త. శుభవార్త ఎప్పుడు ఎండిపోని. హల్లెలూయా. ఆ శుభవార్త ఎప్పుడైనా ఎండిపోతుందా? ఎండిపోదు. ఎప్పుడూ చనిపోని ప్రామాణికత కలిగినటువంటిది. హల్లెలూయా. ఒక చెట్టు వలె పెరిగే వార్త. హల్లెలూయా. ఒక చెట్టు వలె ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండే సందేశం. అది పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తు శుభవార్తను నాశనం చూచేవారు ఈ శుభవార్త ఎప్పుడూ సజీవంగా పెరిగే ఈ శుభవార్తను కూడా చంపేదానికి కొంతమంది చూస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు చూచేవారు అది అసాధ్యమైన పని. అసాధ్యమైన పనిని వాళ్ళు చేసేదానికి తలపడుతున్నారు. కొంతమంది ఈ యొక్క సువార్తను కూడా నాశనం చేసి తలపడుతున్నారు. వాళ్ళను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. 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 స్తోత్రం. ఈ శుభవార్త అంటే పాప విముక్తి, రక్షణకారకమైన దేవుని ప్రభావం. సువార్త అంటే ఏంటి? పాప విముక్తి. పాపం వెళ్ళిపోతుంది, రక్షణ వాళ్ళకి లభిస్తుంది. హల్లెలూయా. దీన్ని స్పష్టంగా, ధైర్యంగా, నమ్మకంగా ప్రకటిస్తే ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏం చేయాలా? స్పష్టంగా, ధైర్యంగా దాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. నుడి గ్రహించడానికి, ఫలించడానికి గల సంబంధాన్ని మనం గౌరవించాలి. హల్లెలూయా. ఎఫ్రాను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులు వింటిరి, నేర్చుకుంటారు. మీకు ఎఫ్రా కూడా వచ్చాడు కదా, అతను కూడా ఈ దేవుని యొక్క ప్రేమని మీలో పెంచిపెట్టాడు. ఆయన సువార్తనే మీ దగ్గర తీసుకొచ్చాడు. అతను కూడా ఆదరించారు. అతను కూడా మీ గురించి బాగానే చెప్పాడు. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలియజేశాడు. హల్లెలూయా. మీ విషయంలో పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఈ ఎఫ్రా అతనికి సహాయం చేశాడు. పౌలు అని నేను ఏం చేశాను తెలుసా? చెరసాలలో జైల్లో వేయబడినప్పుడు నాకు సేవ చేశాడు. కాబట్టి అతను మీకు కూడా మంచి సేవకుడే. హల్లెలూయా. ఇంతకన్నా ఎవరి గురించి అయినా సరే ఎక్కువ ఏమి చెప్పగలం? అతడు క్రీస్తునకు నమ్మకమైన సేవకుడు, ఆత్మలోని ప్రేమ ప్రభావాన్ని కలిగినవాడు అని దేవుడు పౌలు ఆ యొక్క విశ్వాసులకి చెప్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా అంతే కదా, ఒక బిడ్డ గురించి మంచిగా చెప్తాము, ఆ బిడ్డ గురిని వాడిని ఆదరించమని చెప్తాము అని ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుని ఆత్మ మూలంగా కలుగుతుంది. దేవుని యొక్క రక్షణ అనేది దేని వలన కలుగుతుంది? దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆత్మ మూలంగానే ఈ రక్షణ కలుగుతుంది. భూమి మీద అంతా క్రీస్తు నిజ విశ్వాసుల్లో మాత్రమే కలుగుతుంది. భూమి మీద నిజ విశ్వాసులు క్రీస్తులు ఉంటారు కదా, వాళ్ళకే దొరుకుతుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము గ్రహించి, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఆయన యొక్క దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమ, దేవుని కృప అన్నీ మనకు బాగా తెలియజేయబడుతుంది. హల్లెలూయా. స్తోత్రం. మనము నేరుగా ఇప్పుడు వచ్చి మనము బలపడి ఆయన రాజ్యములో స్థిరపడ నిమిత్తం ఇవన్నీ ఆయన మనతో ఈ యొక్క భాగంతో తెలియజేస్తున్నాడు. మనము నేరుగా ఇంకా లూకాసు వార్తకి వెళ్ళిపోయి చివరిగా మనం లూకాసు వార్తలకి వెళ్ళి చదువుకున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వరకు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా,
నిత్య జీవమునకు వారసుడికి నేనేమి చేయవలనని ఆయనతో శోధించు అడిగాను. ఏం చెప్పాడు? బోధకుడా, నీకు నిత్య జీవం పోవాలంటే నేను చేయాలని అడిగాడు. అందుకు యేసు, ఎందుకైనా ధర్మశాస్త్రం ముందు ఏముంది, ఏమి రాయబడినది, నీవేమి చదువుతున్నావని అతను తొడగ్గా. ధర్మశాస్త్రం తెలుసు కదా, నువ్వు చదివావు కదా, దాన్ని ఏం రాయబడింది, నువ్వు ఏం చదువుతున్నావు అని అతన్ని అడుగ్గా అతడు, బోధకుడా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని నిన్ను వలె నిన్ను పొరుగువానిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. అందుకు ఆయన, నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చితివి. అందుకన్నా ఏం చెప్పినాడు? నువ్వు సరిగానే ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. 29వ వచనం. అయితే తాను నీతిమంతుడైనట్టును, ఇతను అవిన్న సహోదరుడు, అవిన్న ఆ యొక్క వ్యక్తి ఏమనుకున్నాడు? ఆ వ్యక్తి ఆయన తనకు తానే ఆయన, అయితే తాను నీతిమంతుడైనట్టును కనపరుచుకొని కోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడు అని యేసుని అడిగాను. హల్లెలూయా. అందుకు యేసు ఇట్లను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయింది. కొంచెమే ప్రాణం ఉంది, ఇంకా చచ్చిపోయేదే ఇంకా చివరి స్థాయి, ఓకే, స్థానం. కొన ప్రాణంతో విడిచి వెళ్ళిపోయారన్నమాట. ఓకే. అప్పుడు ఒక యాజకుడు త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయాను. హల్లెలూయా. యాజకుడు వచ్చాడు అంటే పాస్టర్ అనమాట. ఓకే. అతను ఏం చేశాడు? చూసి చూడనట్టు పక్కన దారిలో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. లేవీయుడు వచ్చాడు ఒకడు, అతను కూడా చూసి చూడనట్టు పక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. హల్లెలూయా. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకూళ్ళవానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా తిరిగి వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అతనిని అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. హల్లెలూయా. అతని మీద, ఆ గాయపడినటువంటి యొక్క వ్యక్తి మీద జాలి పడినవాడే అని చెప్పాను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. నీవు వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను. హల్లెలూయా. దీంట్లో మనం ఏమి నేర్చుకుంటాము? పొరుగువాడెవడంటే ఆపదలో ఉన్నటువంటి ఆదరించిన వాడే పొరుగువాడు. హల్లెలూయా. ఆపదలో ఉన్నటువంటి వారిని జాలిపడి వారిని స్వీకరించిన వాడే పొరుగువాడు. డబ్బున్నప్పుడు దోచుకొని డబ్బు లేనప్పుడు హేళన చేసేవాళ్ళు అంటే అనేక మంది. హల్లెలూయా.
బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు బంధువులంతా కూడుకుంటారట ఇంట్లో. హల్లెలూయా. బాగా సంతోషంగా వాళ్ళు వచ్చి తిని ఆడి పాడి అంతా మంచి మాటలు చెప్పి ప్రోత్సాహమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళు మనల్ని సంతోషపరుస్తారట. కానీ అది లేని రోజు అదే బంధువులు, అదే స్నేహితులు మన గురించి వారు హీనంగాను మరి వారి ఎక్కిరింతలుగాను మాట్లాడి మన మనసుని నొప్పించే వాళ్ళు అనేక మంది. హల్లెలూయా. అదేవిధంగానే మనము మన జీవితాల్లో ఇలాంటి స్వభావం ఉన్న వారి దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కానీ మనము ఎలాంటి స్వభావం ఉన్న వాళ్ళుగా ఉండాలంటే ఆ సమరయుని వలె ఆ గాయపడిన వారిని చేరదీర్చి వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి మరి పూటకూళ్ళు వారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాడి దగ్గర కూడా మీరు ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడలా నాకు తెలియజేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నేను చెల్లిస్తానని చెప్పేసి ఆ ఉదారమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తిలాగా మనం ఉండాలి. లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవుని యొక్క నిజమైన పండుగ మహోన్నతుడ పరమ తండ్రి యేసయ్య స్తోత్రం. ఈ మంచి వాక్యముని బట్టి స్తోత్రం దేవతని. మీరు ఇంతవరకు సత్యముతోనూ మరియు మీ యొక్క ప్రేమతోనూ మీ యొక్క అనేకమైనటువంటి మర్మములతోనూ మమ్మల్ని ఈ యొక్క మీ యొక్క స్వరంతో వినిపించి నడిపించిన విధానం బట్టి స్తోత్రం. మమ్మల్ని ఆదరించండి దేవతని. మేము మంచి మనసు కలిగినటువంటి మీ స్వభావమును మీ యొక్క ప్రేమను పంచిపెట్టు మంచి బిడలుగా మమ్మల్ని కట్టండి, నిలపండి. మీకు మహిమ ఘనత ప్రభావం మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దేవునామమున విశేషమైన ప్రార్థన సమర్పించి కూడి ఉన్నటువంటి మీ యొక్క బిడలను సమర్పించి నన్ను సమర్పించి ఈ జీవరాశులను కూడా సమర్పించి ప్రార్థించి పెడుకున్నాం దేవతల్లి. నా ప్రాణమయ యెహోవాను సమర్పించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సమర్పించు, నా ప్రాణమయ యెహోవాను సమర్పించు. ఆయన చేసిన మేలను దేని మరి తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు ఆత్మ యొక్క ఆదరణ ఎన్నడూ ఎప్పటికీ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు శిరస్థాయిగా నిలిచిండును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 వందనాలు.